ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్భవించింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చింది కూడా. సో భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా తమ వంతు సహాయంగా కూడా పేద ప్రజలకు అండగా ఉంటూ దూసుకువెళ్తున్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు. సో ఈ రోజు కూడా టేకుమట్ల మండల కేంద్రంలో కూడా రైతు భరోసాకు సంబంధించి టేకుమట్ల మండల కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క పండుగ వాతావరణంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ప్రజెంట్ మనతో పాటు ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు బాగా రైతు భరోసా కూడా ఒకటి. సో ఇవాళ కూడా 12,000 రూపాయలకు సంబంధించి జీవో కూడా విడుదల జరిగింది. మంత్రివర్గం కూడా భేటీ అయ్యి దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఎలా చూస్తారు? ఆర్థిక పరిస్థితిని బట్టి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి మాట అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధితో ఈరోజు మరి రైతు భరోసా కార్యక్రమాన్ని నిజమైనటువంటి రైతులకు ఇవ్వాలని ఏదైతే మా ముగ్గురు నిసభ్య కమిటీ మంత్రులు ప్రతి జిల్లాలో నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టి రైతుల అభిప్రాయం తీసుకొని ఆ రైతుల అభిప్రాయం మేరకు ఈరోజు గుట్టలకు బండలకు మరి చెట్లకు చేన్లకు ఇండ్లేసుకున్నటువంటి స్థలాలకు గుడ్డిగా అమెరికాలో ఉన్నోనికి కూడా ఒక 500 ఎకరం పట్ట ఉంటుంది. అది వానగుట్ట అసలుంటుందో వెలిశాల గుట్ట అసలుంటుందో శాంతినగర్ గుట్టల లెక్క అనేక మంది వందలాది మంది ఎకరాలు ఉంటే వాళ్ళకు 21,000 కోట్లు మరి పుణ్యానికి దారాదత్తం చేసి ప్రజల సొమ్మును గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగం చేసింది. అలాంటి కాకుండా ఒక మరి అందరి విచారణ తీసుకొని ఈరోజు మరి ఏదైతే గుట్టలకు బండలకు రియల్ ఎస్టేట్లకు కాకుండా కాసు చేసినటువంటి రైతుకు అది 100 ఎకరం దున్నినా 50 ఎకరాలు దున్నినా 20 ఎకరాలు దున్నినా వాళ్ళందరికీ కూడా మరి రైతు భరోసా ఇవ్వాలని 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల పంటకు పెంచి సంవత్సరానికి 12,000 రూపాయలు అందించాం. గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం 15,000 అని. కానీ ఆర్థిక పరిస్థితి ఆ బీఆర్ఎస్ పుణ్యాన మిగులు రాష్ట్రాన్ని 16,500 కోట్లు మిగులు రాష్ట్రాన్ని కుప్ప చేసిపోతే ఈరోజు 7 లక్షల కోట్లు అప్పు చేసి ఆ అప్పుకు నెలకు 6,500 కోట్లు మితి కడుతూ మరి గ్రామాలలో మౌలిక సదుపాయాలు చేస్తూ ఉద్యోగస్తులకు వేతనాలు చెల్లిస్తూ రాబడి తక్కువ ఖర్చు ఎక్కువైంది. వాళ్ళ పుణ్యాన ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా లేకున్నా రైతులకు ఇచ్చిన మాట అమలు చేయాలని చిత్తశుద్ధితో ఈరోజు సంవత్సరానికి 12,000 రూపాయల రైతు భరోసాను క్యాబినెట్లో చర్చించి అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గంతో పాటు పలు చోట్ల కూడా బీఆర్ఎస్ నాయకుడు 15,000 ఇచ్చేది 12,000 ఇస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. సంబరాలు ఎందుకని కూడా వాళ్ళు ధర్నాలు చేస్తున్న పరిస్థితి, దానికి మీరేమంటారు? వాళ్ళు ఎన్నికల ముందు అల్లుడస్తేయడమంటాడు, బిడ్డేయడమంటది, కాళ్ళేడ జాపుతాము అని చెప్పి మొత్తం పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నారు. అసలు డబుల్ బెడ్రూమ్ అనేది లేదు. వాళ్లకు దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, భూమి లేదు. నువ్వు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిన ఉద్యోగాలు లేవు, ఊరికో ఉద్యోగం గతి లేదు. ఖాళీగా ఉన్న రిటైర్డ్ అయిన ఉద్యోగాలు కూడా 2 లక్షల ఉద్యోగాలు కూడా నింపలే. ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నావు, ఉచిత విద్య లేదు. నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నావు, వృత్తి లేదు. 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నావు, మరి నీదేమైంది? ఆ 1,00,000 రూపాయలు ఏదైతే రుణమాఫీ ఉన్నదో నువ్వు ఎన్నికైన నాడే మా లెక్క, మా రేవంత్ అన్న లెక్క ముఖ్యమంత్రి ఏదైతే మొదటి సంవత్సరం 10 నెలల ముందే మరి ఆగస్టు 15 లోపు ఇస్తా అని చెప్పి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ 21,000 మాఫీ చేసినావు. నువ్వు 25,000 ఇస్తే అవి మితికి సరిపోయి అసలు కానీ ఉన్నది. నీ లెక్క దొంగ మాటలు మేము మాట్లాడతలేము. ఇంకా అనేక కార్యక్రమాలు కూడా నువ్వు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుతో మిషన్ భగీరథతో దోపిడీ చేసి మీ కడుపులు నింపుకొని మీ యొక్క అవినీతి చేసుకున్నారు తప్ప పేద ప్రజల కొరకు ఏనాడు కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు. మేము అట్లా కాకుండా ప్రతిపక్ష నేత ఒకటి ఆరోపిస్తున్నారు, DBM 38 అదేవిధంగా కాలువలకు సంబంధించి ఇప్పటికి కూడా చుక్క నీరు రావట్లేదని కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్లో మాట్లాడిన పరిస్థితి, దానిపైన మీరేమంటారు? ఇప్పుడు DBM 38లో 10 సంవత్సరాల అధికారం ఉన్నారు. వాళ్ళు కూడా 2009-14లో ఉన్నారు. అప్పుడు ఎన్టీ రామారావు 1988లో దానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడ దాకా కాలువలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దానికి నువ్వు 2009-14 ఏం చేసినావు? 14లో 18లో ఎన్నికై 23 దాకా ఏం చేసినావు? 14లో 18లో ఎన్నికై 3 దఫాలు ఏం చేసినావు? కనీసం ఈ పక్కన మొగుళ్ళపల్లి మండలం ఉన్నది, కనీసం శాంపేట మండలం ఉన్నది. 108 మేము వైఎస్ రాజశేఖర రెడ్డిలో మొదలు పెడితే 2004లో మొదలు పెడితే ఇయ్యాడి వరకు కూడా అంబులెన్స్ కూడా ఇప్పలేని దద్దమ్మలు వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు వాళ్ళు దోసుకొని 1,00,000 రూపాయల కానించి మొత్తము 20 కోట్ల పనుల దాకా కూడా దోసుకొని తిని
ఇవాళ వాళ్ళు ఏం చేసిండ్రు అని అంటే ఆ DBM 38 వాళ్ళ పుణ్యాన ఈరోజు వాళ్ళ 220 కోట్ల రూపాయలు DBM 38కు కెనాల్కు సిల్టు తెచ్చి ఈరోజు పంచుకొని తిన్నారు 220 కోట్లు. ఆ 220 కోట్లు పెడితే రామప్ప నుంచి DBM 38కు కెనాల్ వచ్చేసి ఆ కెనాల్ లింకు కలిపితే ఈరోజు 44,700 ఎకరాలకు పంటలు పండేది. సిగ్గుండాలే. ఆ 220 కోట్ల రూపాయల దోపిడీ చేసింది బీఆర్ఎస్ వాళ్ళు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు దోపిడీ చేసి కెనాల్ ఎందుకు వస్తలేదంటే ఏమన్నట్టు వారి పుణ్యాన్నే ఈరోజు కెనాల్లో నీళ్ళు వస్తలేవు. మేము ఎన్నికైనాం. నేను ఎన్నికల ముందు చెప్పలే DBM 38కు లైన్ కలుపుతా నీళ్ళు ఇస్తా అని. నేను ఎన్నికల ముందు మొగుళ్ళపల్లికి షాంపేటకు అంబులెన్స్ ఇస్తా అని చెప్పలే. అదేవిధంగా ఎన్నికల ముందు నీ టేకుమట్ల మండలం మా ధర్నా వల్ల నీ మండలం చేస్తే MRO ఆఫీసు MPDO ఆఫీసు గోరుకొత్తపల్లి MRO ఆఫీసు MPDO ఆఫీసు ఇస్తానని చెప్పలే. అయినా కూడా ఇక్కడ MRO MPDO బిల్డింగ్కు గోరుకొత్తపల్లి MRO MPDO బిల్డింగ్కు 6,40,00,000 మంజూరు చేశాం. గోరుకొత్తపల్లి మండలానికి ప్రైమరీ హెల్త్ సెంటర్ను కూడా తీసుకొస్తున్నాం. అదే DBM 38 కూడా ముఖ్యమంత్రికి అదే ఇరిగేషన్ మంత్రి కూడా చెప్పినాం. 380 కోట్లు అవుతున్నాయి. 300 కోట్లు ఇవ్వండి. మా గదే దేవాదుల నుంచి రామప్ప నుంచి గోరుకొత్తపల్లి కాడ DBM 38 కెనాల్ కలిపితే 4 సార్లు అసెంబ్లీ అయింది. 4 సార్లు కూడా నా గొంతు DBM 38 కొరకే నా గొంతు విప్పాను. ఆ గొంతు DBM 38 వరకు తెస్తా నేను మాట ఇవ్వలే. కానీ ఆ 44,700 ఎకరాలు సస్యశ్యామలం చేసే కొరకు రైతులకు నీటి ఎద్దడి లేకుండా ఈరోజు మోరం చెంబడి వాగులో వస్తేనే వాళ్ళ యొక్క మోరం చెంబడి మోటార్లు కొట్టుకొని పారే పరిస్థితి వస్తున్నది. అలాంటి ఇబ్బంది రావద్దని ఈ యొక్క DBM 38కు నీళ్లు తెస్తున్నాం. వాళ్ళ లెక్క దొంగ మాటలు మాట్లాడి గాంధీనగర్ గుట్ట 157 ఎకరాలు ఉంటే నీ కేసీఆర్తో లీజులు తెచ్చుకొని గుట్టలను మేము ఆక్రమించలే. నువ్వు ఆక్రమించిన 157 ఎకరాలను తిరిగి తెచ్చి ఆడ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ మోడల్ స్థాయిలో 147 కోట్లతో ఈరోజు SC ST BC మైనారిటీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ భవనాలకు విజయదశమి రోజు శంకుస్థాపన చేశాం. 60 ఎకరాలు తీసుకొచ్చి 200 యూనిట్లు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాం. 10 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాం. ఇంకా అనేక హాస్టళ్ల కొరకు కూడా అక్కడ ఎడ్యుకేషన్ హబ్ తీసుకొస్తాం. ఒక ట్రామా సెంటర్ను కూడా తీసుకొచ్చి నేషనల్ హైవే మీద వేస్తాం. 203 పోస్టులను తీసుకొచ్చి భూపాలపల్లి హాస్పిటల్లో వేసాం. వెంటిలేటర్లు పెట్టాం. సింగరేణి హాస్పిటల్లో 1,10,00,000 పెట్టి సిటీ స్కానింగ్ ఏర్పాటు చేశాం. ఈరోజు అనేక పనులు అక్రమాలు చేసి దోపిడీ చేసి దొంగే అని అరిచినట్టుగా ఏదో సదురుకుందాం ఉనికి సాటుకుందాం అని చెప్పి ఈరోజు కల్లిబొల్లి మాటలతో ప్రజలను రైతులను రెచ్చగొట్టి ఈరోజు పబ్బం గడుపుకొని రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో నువ్వు కనీసం డిపాజిట్లైనా దక్కించుకుందామని ఆలోచన చేస్తున్నారు. ఇది విప్లవాల గడ్డ, ఉద్యమాల గడ్డ, ఊపిరి పోసినటువంటి ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఆవేశంతో ప్రజలున్నారు. రైతులు, ప్రజలు, వర్గాలు, నిరుద్యోగ యువత కూడా గమనిస్తుంది. ఈరోజు ఉద్యోగాలు రాకపోతే నువ్వు ఈరోజు ఇంటికో ఉద్యోగం అని ఇవ్వకపోతే మేము ఎన్నికైన తర్వాత భారతదేశ చరిత్రలో సంవత్సరంలోపు 56,000 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 21,000 కోట్లు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలో. ఈరోజు బస్సులు ఫ్రీగా ఇస్తాం, మహిళలకు ఫ్రీగా అందించాం. ఈరోజు గృహ వసతికి ఫ్రీగా ఇస్తాన్నాం, ఫ్రీగా అందిస్తున్నాం. రైతులకు రుణ ఫ్రీగా ఇస్తాన్నాం, ఫ్రీగా ఇచ్చాం. 5 లక్షల ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షల వరకు పెంచాం. 4.5 లక్షల ఇండ్లు కూడా పేదలకు ఆ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కట్టించి తీరుతాం. ప్రజలకు అండగా ఉంటాం. ఇచ్చిన మాట అమలు చేసి తీరుతాం. మేము 6,000 రూపాయలు ఇస్తా అంటే నీకెందుకు బాధ? నువ్వు పనిచేసి తీరితే నువ్వు సంఖ్యలు గుద్దుకోవాలి. కానీ ఈరోజు అప్పులు చేసిపోయి నెలకు 6,500 కోట్లు మిత్తి కట్టి మేము ఈరోజు జవాబుదారీతనంగా ఉండి సన్నబడ్లు పండించే రైతు కూడా బోనస్ 500 రూపాయలు ఇచ్చి రైతుకు అండగా నిలుస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో దొంగధరని రద్దు చేసినాం. రైతులు దున్నుకునే ప్రతి భూమి కారజ్ ఖాతా కానీ ప్రభుత్వ భూమి కానీ అది సీలింగ్ ల్యాండ్ కానీ ఖరీదు పెట్టి కొనుక్కున్న భూమికి కానీ పేదలకు ఇంతకుముందు రైతు బంధు రాలే. వాళ్ళందరికీ కూడా తహసీల్దార్కి అధికారం ఇస్తాం, ఆర్డీఓలకు అధికారం ఇస్తాం. దున్నుకునే రైతుకు పట్టా పాస్ పుస్తకం ఇస్తాం. దొంగల మీద ఉన్న బుక్కులు క్యాన్సిల్ చేస్తాం. ఆ పాస్బుక్ ఇచ్చి బ్యాంకులో పోతే అప్పులు పుట్టే విధంగా చేస్తాం. చనిపోతే రైతు బీమా ఇస్తాం.
రైతు భరోసా కూడా కల్పిస్తాం. అప్పట్లో ఎలా ఉండే భూపాలపల్లి, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత భూపాలపల్లి ఎలా ఉండబోతుందంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ బ్రిడ్జి దిగితే 63 సెంటీమీటర్ల వర్షం పడి 6 నెలలు అయితే ఒక ఇనుప కట్టేసి మనుషులు నడిచింది. నేను వచ్చిన తర్వాత ఆ బ్రిడ్జికి 1,80,00,000 ఆ రమణారెడ్డి తెస్తే మాజీ ఎమ్మెల్యే గత పాలకులు 5 కోట్లు తెచ్చి మంజూరు చేశాం. ఈడున్న టేకుమట్ల సెంటర్లో రోడ్డు 5 కోట్లు మళ్ళీ తెచ్చి నవాబ్పేట దాకా ఆ రోడ్ ఎట్లున్నదో పోతే తెలుస్తుంది. 124 చెరువులు దిగి 6 మనుషులు కొట్టుకుపోయి 1,100 మూగజీవులు చనిపోయి 40,000 ఎకరాల ఇసుక మీటలు పెట్టి కుందనపల్లి, గుమ్మడివెల్లి, వెంకటేశ్వర్లపల్లె, బోరంచపల్లి మునిగి అన్నమో రామచంద్ర అని ప్రజలు ఏడుస్తుంటే ₹1 కూడా ఇయ్యకుండా సన్యాసులు ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నారు. ఈరోజు ఒకటి అడుగుతున్నా, నేను ఎన్నికైన తర్వాత 124 చెరువులను 29,70,00,000 చేసి వాళ్ళను శాశ్వత మరమ్మతులు చేసి ఈరోజు అనేక వేల ఎకరాలకు పంటలు పండించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. అంతేకాదు ఈరోజు చనిపోయిన ఇంటికో గేదె చనిపోతే ₹1,00,000 ఇప్పించి కుటుంబానికి ఒక గేదె ఇప్పించినాం. ఈరోజు వరదల బాధితుల కొరకు అండగా నిలిచినాం. ప్రతిపక్ష హోదాలో కూడా 20 కిలోల బియ్యం ప్రతి కుటుంబానికి ఇచ్చినాం, బట్టలు ఇచ్చినాం, చీరలు ఇచ్చినాం, అండగా నిలిచినాం. అధికారం వచ్చినాక 7వ తారీఖు ప్రమాణ స్వీకారం రోజునే నా మొదటి దరఖాస్తు చనిపోయిన బాధితులది, చనిపోయిన గేదెలది, అదేవిధంగా 124 చెరువులు, అదేవిధంగా రాఘవరెడ్డిపేట టేకుమట్ల మధ్యలో బ్రిడ్జి, ఈ రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయంటే మా ముఖ్యమంత్రి గారు 100 కోట్లు పంచాయతీరాజ్ రోడ్లు, R&Bకి 100 కోట్లు, అనేక బ్రిడ్జిలకు కూడా 50 కోట్లు ఇచ్చి, ఈ చెరువులకు 30 కోట్లు ఇచ్చి మొదటి సంవత్సరం కాదు మొదటి 2 నెలల్లోనే 400 కోట్లు తెచ్చి ఈరోజు రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని నా యొక్క పట్టుదల. నేను ఒకటే ఎన్నికల ముందు చెప్పా, నేను మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కూడా కోరుతున్నా, పేదోని కష్టమే నా వృత్తి, నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం, అదే నా యొక్క ఎజెండా. మట్టిలో కలిసేదాకా అదే పనిచేస్తా. తప్పు చేసినోడు ఎవడైనా ఎంతటోడైనా వదిలేది లేదు. ఇంకా ఈ నియోజకవర్గంలో దోపిడీ చేసి పేదోళ్ళ భూములు ఆక్రమించుకొని కబ్జాలు ఉన్నా, ఎలాంటి ఆస్తులున్నా ఇవన్నీ కూడా వదలా. అవన్నీ కూడా ప్రజలకు చెందే విధంగా చేస్తా. ఎవరి హక్కును వాళ్ళకు కల్పిస్తా. ప్రజాసేవకుడిగా, నియోజకవర్గ శాసన సభ్యుడిగా, పేదోని కష్టంలో సేవకుడిగా పూర్తి కాలం ఉంటాడు. గెలిచినప్పటి నుంచి కూడా ప్రజల పక్షానే ఉంటూ నిరంతరం భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ పేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నామని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేదల పక్షాన, రైతుల పక్షాన నిరంతరం ఉంటుందని, ఏది ఏమైనా కూడా దోపిడీదారులకు తావు లేకుండా ప్రజా సమస్యలను వెలికి తీయడమే లక్ష్యంగా వారికి అండగా ఉంటామని కూడా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వక్ సింధు, రణధీర్, ప్రజానడి, టేకుమట్ల మండల కేంద్రం నుంచి.